ఒక వ్యక్తి మొక్కజొన్న తింటూ ఉండగా అకస్మాత్తుగా అతనికి ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. అతను తన కొడుకు కారంగా ఉన్న సాస్ కారణంగా ముఖం చిట్లిస్తూ తింటున్నాడని గమనించాడు. అయినప్పటికీ ఆ బాలుడు ఆనందంగా తినడం కొనసాగించాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు కారంగా ఉన్న చిప్స్ తయారు చేయకూడదు? అతని కుటుంబం బోలెడన్ని మిరపకాయలు కొని వివిధ రకాల చిల్లీ సాస్లను తయారు చేయడం ప్రారంభించింది. మొదటి కొన్ని బ్యాచ్లు చాలా కారంగా తయారయ్యాయి. కుటుంబం మొత్తం దగ్గుతూ కళ్ల నుండి నీళ్లు కారుతూ ఉండిపోయింది. రిచర్డ్ కొడుకు అరిచాడు, ఇది చాలా కారం. టేస్టీగా ఉంది, కానీ కాస్త ఎక్కువైంది. రిచర్డ్ ఇలా సమాధానం ఇచ్చాడు, సరే మళ్ళీ ప్రయత్నిస్తాం. మనకు పర్ఫెక్ట్ రుచి కావాలి. రిచర్డ్ మరియు అతని కుటుంబం వీధుల్లో తిరుగుతూ వివిధ రకాల మిరపకాయల రుచులను పరీక్షించడం ప్రారంభించారు. చివరకు వారు కారంగా ఉంటూనే ఆనందదాయకంగా ఉన్న ఒక రుచిని సృష్టించారు. రిచర్డ్ ఉత్సాహంగా, ఇది మండుతుంది, చాలా రుచిగా కూడా ఉంది, ఇది సరైనది. కానీ రిచర్డ్ ఈ ఐడియాను ఫ్యాక్టరీ మేనేజర్ ముందు పెట్టినప్పుడు అతన్ని ఎగతాళి చేస్తూ, నీవు క్లీనర్వి, నీ పని మీద దృష్టి పెట్టు, హేళన చేస్తూ ఇలాంటివి పోయి సీఈఓతో చెప్పు అన్నారు. రిచర్డ్ కళ్లలో ఆత్మవిశ్వాసంతో సరే అక్కడికే వెళ్తాను అన్నాడు. రిచర్డ్ సీఈఓ ఫోన్ నంబర్ సంపాదించి కాల్ చేశాడు. సీఈఓ అప్పటికే ఇటలీలో ఉన్నారు. సీఈఓ, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, నేను రిచర్డ్. మా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇది మీ ఫ్యాక్టరీని రక్షించగలదు. సీఈఓ, చెప్పు. రిచర్డ్, సార్, నేను మెక్సికన్ని. మేము కారం వంటకాలకు ప్రసిద్ధి. ప్రతి స్నాక్ ని కారంగా చేసి తింటాం. నేను నా సొంత చిల్లీ సాస్ తయారు చేశాను. ఇది చాలా బాగుంది. నా కుటుంబం, పొరుగువాళ్లు మళ్లీ అడుగుతున్నారు. దీన్ని సరైన రీతిలో మార్కెట్లోకి తీసుకొస్తే ఇది మీ ఫ్యాక్టరీకి గేమ్ చేంజర్ అవుతుంది. సీఈఓ నవ్వుతూ, నీవు చిల్లీ సాస్ తయారు చేశావా? సరే, దాని శాంపిల్స్ పంపు. రిచర్డ్ మరియు అతని భార్య ప్రేమతో ఒక పెద్ద శాంపిల్ ప్యాకెట్నుకి పంపారు. సీఈఓ మొదటి కారం చిప్ తినగానే ఆగలేకపోయాడు. వెంటనే రిచర్డ్కి కాల్ చేశాడు.